రోజు రోజుకు క్రైస్తవులపై పెరుగుతున్నటువంటి దాడులు. ఇక్కడ నేను ప్రధానంగా రాసినటువంటి ప్రధాన వార్త ఉంది. ఎందుకు ఈ ప్రధాన వార్త రాసినంటే, ఇలా ఉన్నటువంటి క్రైస్తవులపై భయంకరమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఒక పక్కన మతోన్మాదం, మరో పక్కన ఇలా క్రైస్తవుల మీద దాడులు. క్రైస్తవులు నిజంగా వాళ్ళు మనుషులు కాదా? క్రైస్తవులు నిజంగా వాళ్ళకు ఓటు హక్కు లేదా? క్రైస్తవులు ఓటు వేయట్లేదా? క్రైస్తవులకు ఈ భారతదేశంలో బతికేటువంటి హక్కు లేదా? భారతదేశంలో నివసించేటువంటి హక్కు లేదా? రాజ్యాంగం వాళ్ళు కల్పించలేదా? రాజ్యాంగం లోబడి వాళ్ళు పనిచేయట్లేదా? వాళ్ళు ఎందుకు క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు? క్రైస్తవులు ఏమన్నా నిజంగా ఉగ్రవాదులా? ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చారు? క్రైస్తవుల మీద ఎందుకు ఈ మతోన్మాద శక్తులు ఇన్ని కుట్రలు చేస్తున్నారు? నిన్న జరిగినటువంటి పెహల్గాంలో ఆ దాడి వెనక ఉన్నది భారతదేశానికి సంబంధించిన వల్ల, పాకిస్తాన్ వల్ల. ఇప్పటికే వివిధ రకాలుగా కుట్ర కుతంత్రాలు వేస్తున్నాయి. రాజకీయంగా లబ్ధి పొందడం కోసం బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామాలో భాగంగా అనవసరంగా అమాయకులైనటువంటి 26 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఉన్నటువంటి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత దారుణం! ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవుల మీద డైవర్షన్ పాలిటిక్స్ మీద, క్రైస్తవుల పైన ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ మతోన్మాదాన్ని పెంపొందిస్తూ ఇష్టానుసారంగా క్రైస్తవుల జీవితాల్లోకి వెళ్ళి క్రైస్తవుల మీద ఇబ్బందులకు గురి చేసేటువంటి భయంకరమైనటువంటి సంస్కారం ఇలా మనం చూస్తున్నాం. ఎంత బాధ అంటే అంత బాధ. ఇది చూడండి, నేను ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాను. చిన్న పిల్లలు సంబంధించినటువంటి వాళ్ళకు క్లాసులు జరుగుతున్నాయి. ఆ చిన్న పిల్లలకు సంబంధించిన క్లాసులు వాళ్ళు VBS పద్ధతిలో వాళ్ళు క్లాసులు చేసేటువంటి నేపథ్యంలో, వాళ్ళందరూ కూడా చేసేటువంటి నేపథ్యంలో ఎక్కడ్రా ఏది ఉందిలే, ఇక్కడ చూడండి ఎంత భయంకరము. చిన్నపిల్లల విరమ బైబుల్ సదస్సు జరుగుతుండగా ఒక RSS మనిషి వచ్చి హల్చల్ చేస్తూ అవివేకంగా ప్రవర్తించాడు. చూడండి, ఇది నేను ఎందుకు ఈ వీడియో చూపెడుతున్నంటే ఎంత భయంకరంగా ఉంది. ఇది చూడండి, వాడికి ఎవడిచ్చాడు? అదే ఇలా ఉన్నటువంటి మసీదులోకి పోయి హల్చల్ చేస్తారా? మసీదులోకి పోయి నమాజ్ చేసుకునేటువంటి క్రమంలో కానీ, మసీదులకు వెళ్ళి శ్రీరామ్ జై శ్రీరామ్ కానీ, బజరంగ్ దళ్ కానీ, బీజేపీ వాళ్ళు కానీ, RSS కానీ, ఎవరైనా కానీ సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ఎవరైతే తూపులున్నారో, ఎంత పెద్దోడైనా కూడా వాడు పోయి నిజంగా మసీదులోకి వెళ్ళి నమాజ్ చేసే క్రమంలో కానీ ఊరికే పోయి కూడా ఏమైనా విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తారా? మసీదులకు వెళ్ళేటువంటి దమ్ము లేనటువంటి వ్యక్తులు, క్రైస్తవుల జోలికి వెళ్ళేటువంటి ఈ నకిలీలు చూడు ఎంత భయంకరం. చిన్నపిల్లలకు వాళ్ళు క్లాసులు చెప్తున్నారు. చిన్నపిల్లలకు ఎందుకంటే వాళ్ళకు ఒక విద్యను అందించాలి, వాళ్ళ జీవితంలో ఒక గొప్పగా చదువు నేర్పాలి, వాళ్ళు ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళాలి. ఎందుకోసం అంటే వేసవి కాలంలో వాళ్ళు వృధాగా తిరగొద్దు, ఎక్కడ పడితే అక్కడ ఉండొద్దు. ఆ పిల్లలకు అనారోగ్యంగా వాళ్ళ జీవితాల్లో మిగిలిపోకూడదు. వాళ్ళకు ఒక మంచి విద్యను అందించాలి, వాళ్ళకు ఒక కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని చిన్నపిల్లలకు క్రైస్తవ సంబంధించినటువంటి కొన్ని క్రైస్తవ సంఘాలు, కొన్ని క్రైస్తవ మిషనరీస్ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఎన్నో లక్షల డబ్బులు ఖర్చు పెట్టుకొని ఉన్నతమైన విద్యను అందించేటువంటి క్రమంలో ఆ చిన్నపిల్లలకు విద్యతో పాటు విలువలు నేర్పేటువంటి క్రమంలో వాళ్ళకు గొప్ప నిర్ణయం తీసుకొని గత కొన్ని సంవత్సరాల నుంచి సండే స్కూల్ అనేటువంటి నేపథ్యంలో సండే స్కూల్ పిల్లలకి విద్యను అందించే క్రమంలో కొద్దిమంది చూడండి RSS గుండాలు ఏ విధంగా దాడి చేస్తున్నారో ఎవడిచ్చారు చూడండి. పోలీసులు ఇంతకన్నా స్పష్టం కావాలి. ఒక మతం జోలికి, ఒక హిందూ టెంపుల్లోకి నిజంగా క్రైస్తవులు పోతారా? హిందూ టెంపుల్లోకి వెళ్ళి క్రైస్తవులు నిజంగా విధ్వంసం చేస్తారా? ఈ దేవుడు గానే కాదు మా దేవుడే గొప్ప అని చెప్పేటువంటి పరిస్థితి ఎప్పుడన్నా చూసామా? మరి క్రైస్తవ మతంలోకి హిందువులు ఎందుకు వస్తున్నారు? వాళ్ళకి ఆ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఆర్టికల్ 19A స్పష్టంగా చెప్తుంది కదా, వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది కదా. ఇంత భయంకరమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది? ఇక్కడ చూడండి, చిన్నపిల్లలకు వాళ్ళు చదువు చెప్తున్నటువంటి క్రమంలో ఒక RSS ఒకరు చూడండి, వాడు చూడు ఇక్కడ 2 వీడియోడు వాని సంబంధం ఉండలేదు.
అరే యూజ్లెస్ ఫెలోగన్లు, వాళ్ళ తల్లిదండ్రులకు లేని బాధ, ఆ పిల్లలకు లేని బాధ మీకు ఎందుకురా? ఒక్క పూటను అన్నం పెడతారా మీరు? ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఒక్క పూటను అన్నం పెడతారా? ఇవాళ చిన్న పిల్లలకి ఇలా వేసి ఆర్ఎస్ఎస్ భావజాలు నేర్పి ఇవాళ వాళ్ళ కత్తులు కటర్లు ఇచ్చి ఎట్లా చంపాలి, ఎట్లా దాడులు చేయాలి, ఎట్లా రేపులు చేయాలని నేర్పుతున్నారు. అదేం మతం రా? ఇవాళ పిల్లలకు వాళ్ళు ఏసీ క్లాసులో చెప్పించి ఇవాళ బ్రహ్మాండంగా వాళ్ళ చదువు నేర్పేటువంటి క్రమంలో ఇవాళ వీడు చూడండి ఇవాళ వాళ్ళని చెడగొడుతున్నట్ట. వాళ్ళకి లేని బాధ వీనికి ఎందుకు? ఎవడిచ్చాడు? నిజంగా క్రైస్తవుల జోలికి ఎవడన్నా వస్తే తోలు తీయండి, ఏం కాదు. బైబిల్ను కొద్దిసేపు పక్కన పెట్టండి, రాజ్యాంగాన్ని అనుసరించండి. రాజ్యాంగం మీకు అనేకమైనటువంటి హక్కులు కల్పించింది. మీరు కూడా భారతదేశంలో హిందూ మతంలో పుట్టినటువంటి వ్యక్తులే. మీకు నచ్చిన మతంలోకి వెళ్ళిపోయేటువంటి సందర్భాలు కూడా అనేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. దానికి ఉదాహరణ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. దయచేసి భయపడి బతకకండి, క్రైస్తవ సమాజంలో భయపడి బతకకండి. ఎవడో నోటికొచ్చినట్టు మాట్లాడితే, ఎవడో మీ మీద వచ్చి దాడులు చేస్తానంటే, ఇంకోడో వచ్చి విధ్వంసం చేస్తానంటే, ఇంకోటి వచ్చి మా మతం గొప్పది, మా కులం గొప్పది అని చెప్తే తోలు తీసి ఆరబెట్టండి. వాడు ఎవడైనా పర్లేదు, వాడు కూడా అయ్యవ్వకే పుట్టిండు. మీరు భయపడ్డంత కాలం భయపెట్టేటువంటి వెధవలు ఎప్పటికీ ఉంటారు. చూడండి వాడు ఏం మాట్లాడు చూడండి. వీనికి ఎవడిచ్చారు చెప్పు? ఇలా ఉన్నటువంటి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళ రాజ్యాంగానికి లోబడి పిల్లలకు విద్యను అందిస్తున్నారు. నచ్చిన మతంలోకి వెళ్ళిపోతారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సందర్భం వస్తే ఇవాళ పోయి మోకరిల్లుతాడు. మరి ఆయన వద్దని చెప్పు, ఇలా చర్చిలకు పోద్దని చెప్పు. ముస్లింల దగ్గర పోయి ఇలా చర్చలు జరుపుతున్నారు, ఇలా క్రైస్తవుల దగ్గర పోయి చర్చలు జరుపుతున్నారు, ఇలా ఉన్నటువంటి హిందువుల దగ్గర పోయి చర్చలు జరుపుతున్నారు, సిక్కుల దగ్గర పోయి చర్చలు జరుపుతున్నారు. ఇలా లౌకికవాదాల ప్రజాస్వామ్యాల ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాల్సిన బాధ్యత భారత దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఇలా దేశ ప్రధాని లాంటి వ్యక్తే ఇలా పోయి అందరి దగ్గర పోయి వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళందరితో మాట్లాడేటువంటి సందర్భాలు ఉంటాయి. ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా ఇలా దేశ నరేంద్ర మోడీ మీద ఇలా గుర్రుగా ఉన్నాడు. ఇలా మీరు చేసేటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలకి ఎవడు చెప్పాడు? మీకు ఎవడిచ్చారు చెప్పండి? ఇంత దారుణం ఏంది? ఇలా వాడికి ఎవడిచ్చారు? వీరి మీద పీడీ యాక్ట్ కేసులు పెట్టద్దా? వీరి మీద క్రిమినల్ కేసులు పెట్టద్దా? ఎవడు చెప్పాడు? ఏ మతంలోకి చెప్పింది? వాళ్ళు ఇష్టం వచ్చిన మతంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి మతంలో వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అది. వాళ్ళు ఏం చేస్తారు? వీడు చూడండి ఎంత దారుణమో. వీడు చర్చిలకు పోయి వాడు మాట్లాడుతుండే. ఎవడిచ్చారు రైట్స్ చెప్పండి? ఎడిపోతుంది సనాతన ధర్మం ఇదే. అందుకోసమే దయచేసి క్రైస్తవ సమాజంగా గమనించండి, మీ ఓటు విలువ ఇలాంటి నకిలీ విధవలకు బుద్ధి చెప్పే విధంగా ఉండాలి. మీరు అందుకోసమే ఐక్యమత్యమే మహాబలంగా నిలబడాలి. ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఉన్నటువంటి VBS ఏ అయితే పిల్లలకి విద్యను అందించేటువంటి సందర్భంలో వీళ్ళకి సండే స్కూల్ పెట్టి పిల్లలకి వాళ్ళకు ఒక గొప్ప చదువును అందించేటువంటి క్రమంలో ఇవాళ ఉన్నటువంటి చర్చిలకు వెళ్ళి ఆ చిన్న పిల్లల మీద ఈ పిల్లలందరూ నా పిల్లలంటే ఒక్క పూటన్న వాళ్ళకి అన్నం పెట్టరు నాయన. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క పూటన్న అన్నం పెట్టు. నిజంగా నీకు పిల్లలు ఉంటే ఆ పిల్లలకు నువ్వు మంచిగా తండ్రివై నిరూపించు. ఆ పిల్లలకు ఒక విద్య బుద్ధులు నేర్పించి గొప్ప పొజిషన్లు నేర్పించు. ఆ పిల్లల పట్ల నిజంగా నీకు అంకితభావం ఉంటే క్రమశిక్షణ నేర్పించు. ఇలా ఆ క్రమంలోనే నిజంగా నీకు రాజ్యాంగం మీద లేకపోతే నీకు ఉన్నటువంటి హిందూ ధర్మం మీద నీకు అంత ప్రేమ ఉంటే ఇలా ఉన్నటువంటి కుల మత భేదం లేకుండా చూడు. నువ్వు ఇలా ఉన్నటువంటి ఎస్సీలని, బీసీలని, ఓసీలని ఇవన్నీ తీసేయి. శూద్రులు, అతిశూద్రులను తీసేయి. వీళ్ళందరూ ఒకే విధంగా ఒకే మతం అని చెప్పించు. అందరికీ ఎలాంటి కులం లేదని చెప్పించు. అప్పుడు నిజంగా నువ్వు చెప్పినటువంటి కులంలో అందరు బతారు, నువ్వు చెప్పినట్టు మతంలో అందరు బతారు. అవన్నీ తీయకుండా
ఇవాళ ఇష్టానుసారంగా వచ్చి మేము చేస్తాము, మేము పొడుస్తాము, మేము ఇది చేస్తాము, అది చేస్తాం అంటే తోలీసి ఆరబెడతారు. దయచేసి క్రైస్తవ సమాజం గమనించండి. ఎవడన్నా పిచ్చి పిచ్చి చేస్తలేసే వాడు ఎవడన్నా కానీ వాడు అవ్వయ్యకే పుట్టిండు. వాడు ఏం పైనుంచి ఊడిపడలేదు. వానికి అదే రాజ్యాంగం ఉంటుంది. వానికి ఏదైతే శిక్షలు ఉంటాయో మిగతా వాళ్ళు కూడా అదే శిక్షలు ఉంటాయి. ఎవరికి భయపడకండి. వాడు పీకింది ఏం ఉండదు, గుర్తుపెట్టుకోండి. వాడు చిన్నపిల్లలు చదువుకున్నటువంటి స్కూలుకు, చిన్నపిల్లలు విద్యను అందించేటువంటి క్రమంలో వాళ్ళు అనేకమైనటువంటి ప్రయాసాలు పడి వాళ్ళకు ఒక గొప్ప విద్యను అందించేటువంటి క్రమంలో ఇవాళ వీడు ఎవడో పోయి ఇవాళ ఇష్టానుసారంగా నా పిల్లల్ని మాట్లాడుతున్నాడు. వాడికి ఎవడు చెప్పిండు ఒక చర్చిలోకి వెళ్ళి వాళ్ళకు ఇష్టానుసారం చేయడం? ఇగో వాడు అసలు మనకి ఎవడిచ్చారు రైట్స్? ఇవి ఎక్కడనుకున్నావు? మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న దాడులు. ఇది ఎక్కడో కాదు, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు. దయచేసి క్రైస్తవ సమాజమా సంఘటితంగా అండి మీ అందరిని ఒక్కడి చేయడం కోసం 3వ తారీఖు మే 3వ తారీఖు హరిహర కళాభవన్లో చాలామంది పెద్దవాళ్ళతోని ఈ దాడుల వెనక ఉన్నటువంటి కుట్ర కుతంత్రాలు మీకు అర్థమైపోయినాయి. ప్రవీణ్ పగడాలన్న విషయంలో ఎంత పెద్ద కుట్ర జరిగిందో, ఎంత భయంకరమైన కుట్ర జరిగిందో ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు మనం ప్రశ్నించకపోతే, ఈరోజు మనం మాట్లాడకపోతే ఇంకా భయంకరమైనటువంటి దాడులు జరిగేటువంటి సమయం వస్తుంది. వాళ్ళందరినీ మనం ఎదుర్కోవాలంటే వాడు మనిషే, వాడిని వినకుండా తిరిగి దాడి చేయండి. పోరాడితే పోయేది బానిస సంఖ్యలు ఏది కాదు. మీరు ప్రయత్నం చేయకపోతే, తిరిగి నిలబడకపోతే, తిరిగి కొట్లాడకపోతే వాడు చెప్పిందే విధంగా ఉంటుంది. ఒక ముస్లిం ఒక పర్సన్ ఒక్కడు ఉంటే ఆ గ్రామం అంతా మన కంట్రోల్లో ఉంటుంది. ఒక ముస్లిం అనేటువంటి ఒక వ్యక్తి ఉంటే అక్కడ 1000 మందితో సమానం ఉంటుంది. ఒక ముస్లిం అనేటువంటి ఒక వ్యక్తి ఉంటే మరి ఇన్ని లక్షల మంది క్రైస్తవ బిడ్డలు ఉన్నారు, ఇన్ని లక్షల మంది క్రైస్తవులు బైబిల్ పట్టుకొని ఉంటారు. మీరందరూ ఎందుకు సంఘటితం కాలేకపో, ఎందుకు తిరగబడలేకపోతున్నారు, ఎందుకు కొట్లాడలేకపోతున్నారు? మనం కూడా పేద బడుగు బలైన వర్గాల నుంచి వచ్చినాం కదా. మనం కూడా ఆత్మగౌరవంతో బతికేటువంటి వ్యక్తులేమే కదా. మనం కూడా ఆత్మగౌరవాన్ని ప్రతి క్షణం కూడా భరించేటువంటి వ్యక్తులే కదా. మరి మన ఆత్మగౌరవాన్ని వాడు ఎవడో తాకట్టు పెట్టి మన ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టి మనల్ని ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి నకిలీ వెధవలకు ఎందుకు బుద్ధి చెప్పలేకపోతున్నాం మనం? ఇలా చిన్నపిల్లలు చదువుకున్నటువంటి VBS ఆ సందర్భంలో ఆ పిల్లల పైన వాడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇంకా ఇది సంగతి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఒకటే, సంఘటితం కాకపోతే అనేక మంది ఇలాంటి వ్యక్తులు పుట్టుకొస్తారు. సోషల్ మీడియాలో హైలైట్ కావడం కోసము, మతం పేరుతో హైలైట్ కావడం కోసము ఇలాంటి విధ్వంసాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి నకిలీ నాయకులు పుట్టుకొస్తూనే ఉంటారు. తీసుకుపోయి జైల్లో వేస్తే వ్యవస్థ అంతా సెట్ అయిపోతుంది. భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. ఆ స్వేచ్ఛను హరించేటువంటి ఇలాంటి విధులకు మనం బుద్ధి చెప్పకపోతే రాబోయే రోజులో నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటే చూడండి. ఇక్కడ మీకు ప్రధానమైనటువంటి వార్త, ఒక చర్చిలకు పోయి ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేపథ్యము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఆత్మగౌరవం కోసం మనం చేస్తున్నటువంటి పోరాటం ఇది ఎప్పటికైనా ప్రమాదం. మనం తిరగబడాలి, కొట్లాడాలి, సాధించాలి.
అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బోధించు, సమీకరించు, పోరాడన్నాడు. ఇలా క్రైస్తవ సమాజం మీద విషం కక్కుతున్నటువంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే కంపల్సరీ మనందరం కూడా బోధించాల్సిన అవసరం ఉంటే, తర్వాత సమీకరించాల్సిన అవసరం ఏర్పడే తర్వాత పోరాడాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడండి, ఆత్మగౌరవ పోరాటానికి నిలబడండి. మీ అందరి పక్షాన మేము ఉంటామని కూడా భరోసానిస్తున్నాను.